బ్రేకింగ్ న్యూస్ అమెరికాలో న్యూయార్క్ లో తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తుమ్మేటి సాయి కుమార్ రెడ్డి అనే విద్యార్థి ఉరి వేసుకొని సూసైడ్ చేసుకోగా అతని సెల్ ఫోన్ లాక్ లో ఉంది. దీంతో విషయాన్ని కుటుంబ సభ్యులకు ఎలా చెప్పాలో తెలియక అతని స్నేహితులు ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో న్యూయార్క్ లో ఒక తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తుమ్మేటి సాయి కుమార్ రెడ్డి అనే విద్యార్థి ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. సో అతని సెల్ ఫోన్ లాక్ లో ఉంది. ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక ఫ్యామిలీకి ఆందోళన చెందుతున్నారు అతని పోలీసులు స్నేహితులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, ఒక తెలుగు విద్యార్థి అమెరికాలో సూసైడ్ చేసుకున్నాడు. సో కారణాలు ఏంటి అంటే ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా చేసుకున్నారా, లేకపోతే ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? తుమ్మేటి సాయి కుమార్ సంబంధించినటువంటి ఆత్మహత్య కేసులో ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆధారాలు అయితే లభించలేదు. అయితే పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాన్ని వారు చేరవేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే చనిపోయిన క్షణంలో ఆ యొక్క వ్యక్తి ఫోన్ అయితే లాక్ ఉంది. సో దాంట్లో ఫోన్ నెంబర్లు కూడా తీసుకోవడానికి ఇబ్బంది గారు కాబట్టి వాళ్ళ స్నేహితులకి ఎవరికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆ సమాచారం అయితే లేకపోవడంతో కూడా వాళ్ళు చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ గా తెలుగు అసోసియేషన్స్ ఏదవుతున్నాయో వాళ్ళకి సమాచారం ఇచ్చారు. సో వాళ్ళ ద్వారా కూడా కుటుంబ సభ్యులకి ఇప్పటికి పూర్తి సమాచారం ఇచ్చారు. అయితే మృతికి గల కారణాలు అయితే తెలియరాలేదని చెప్తున్నారు. అయితే గత వారం రోజుల నుంచి కూడా కాస్త సైలెంట్ గా డల్ గా ఉన్నట్టుగా స్నేహితులు చెప్తున్నారు. ఒక్కసారిగా సడన్ గా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఉరి వేసుకున్నాడు అనేసి కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ స్థానికులు కానీ వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సో ప్రజెంట్ స్నేహితులని అడిగి తెలుసుకున్నటువంటి టైంలో ప్రజెంట్ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ దీంట్లో సోషల్ ప్లాట్ఫామ్ లో కానీ ఏదైనా యూజ్ చేయడం కానీ ఇన్ఫార్మ్ చేయడం అనేది చేస్తున్నారా రానా? ఆయన పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్స్ కానీ ఇవంతా ఇన్స్టాగ్రామ్ అంతా కూడా చెక్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఫోన్ లాక్ లో ఉంది కాబట్టి అది లాక్ ఓపెన్ అయిన తర్వాత దాంట్లో అసలు దానికి వెళ్ళినటువంటి కారణం ఏంటనేది కూడా తెలుసుకోవడానికి కూడా వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం చదువుకోవడానికి వెళ్ళారు. అక్కడ చిన్న ఉద్యోగంలో కూడా జాయిన్ అయ్యారని కూడా చెప్తున్నారు. కానీ ఇంట్లోనే ఇలా జరిగిందనేది కూడా వాళ్ళు కూడా రోధిస్తున్న నేపథ్యంగా పడుతుంది. సో అక్కడి నుంచి మృతదేహాన్ని ఇండియాకి తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే విదేశాంగ మంత్రిత్వ శాఖతో కూడా వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా మనకు సమాచారంతో లోకల్ గా ఉన్నటువంటి తెలుగు అసోసియేషన్స్ ఈ యొక్క పూర్తి సాయి కుమార్ రెడ్డికి సంబంధించిన ఆత్మహత్య పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయమని కూడా వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ లో చెప్పారు కాబట్టి దాని దగ్గరగా ఎంక్వైరీ జరుగుతుంది. సో పూర్తి ఆయన చదువుతున్నటువంటి కాలేజీ కానీ యూనివర్సిటీ కానీ వాళ్ళ స్నేహితుల నుంచి కూడా కొంత సమాచారం కూడా వాళ్ళు సేకరించారు. సో ఫోన్ ఓపెన్ అయిన తర్వాత పూర్తి స్థాయి వివరాలు అయితే బయట తెలుస్తారని కూడా వారు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్ రానా.